ప్రభువా నీ పరిపూర్ణత నుండి కృప వెంబడి కృపను పొందితే మన పాట పాడుకుంటూ ఆరు 686 లేదా 670 పాట సంఖ్య 686 లేదా 670. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు. ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. జనక నీవెన్నో కొనినా జనుల క్షేమము చూచి. జనక నీవెన్నో కొనినా జనుల క్షేమము చూచి. ఆశించునట్టు నన్ను జ్ఞాపకముంచుకొనుము. సంతోషించునట్టు నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. నీదో స్వాస్థ్యమై నాటి నీ ప్రజలతో కలిసి. నీదో స్వాస్థ్యమై నాటి నీ ప్రజలతో కలిసి. కొనియాడునట్లుగా నన్ను జ్ఞాపకముంచుకొనుము. కొనియాడునట్లుగా నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. కృపా సత్య సమ్మిళిత సంపూర్ణ స్వరూప
సత్య సమ్మిళిత సంపూర్ణ స్వరూప జ్ఞాపకముంచు సంతోషించు జ్ఞాపకముంచు ప్రభువా నీ పరిపూర్ణతను పొందితిమి కృప వెంబడి కృపను ప్రభువా నీ పరిపూర్ణతను పొందితిమి కృప వెంబడి కృపను. కూర్చోండి. బైబిల్ పైకెత్తి బైబిల్ పలై పాడుకుంటాం. బైబిల్ పైకెత్తి బైబిల్ పలై పాడుకుంటాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము కాన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. మధ్యలో యవనస్తులు కూర్చున్నారు, ముందుకు రండి. వెనక కూర్చున్న వాళ్ళు పదే పదే చెప్తుంటే మీరు ఎప్పుడు వచ్చినా ముందుకు రావాలా. సిస్టర్ సైడ్ యవనస్తులు ఉన్నారో చూడమ్మా. దయచేసి అటు ఇటు తిరగకండి. మందిరానికి వచ్చినాము, ఒక పని మీద వచ్చినాం మనం, దేవుని మందిరం పని మీద. అటు ఇటు తిరగడానికి కాదు, కొద్దిసేపు కూర్చొని మళ్ళీ వెళ్ళిపోవడం, కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోవడం. ఇది ఫంక్షన్ హాల్ కాదు, ఇది దేవుని మందిరం. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు, దేవుని సన్నిధి. మనం ఇష్టం వచ్చినట్లుగా తిరగడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి, ఎప్పుడు పడితే అప్పుడు తిరగడానికి ఇది ఫంక్షన్ హాల్ కాదు. భయము భక్తితో దేవుని మందిరంలో కూర్చుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. మనము ప్రవర్తించే ప్రవర్తనను బట్టి మనకు దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంటుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం అందరం చదువుదాం. ఏలైనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారం చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, ఇంతవరకు కూడా మీరు చేసిన సహాయంకే వందనాలు ప్రభా. ఈ దినం ఈ మందిరావరణంలో నీ వాక్య వెలుగులో పరీక్షించుకోవడానికి, యోగ్యంగా బలలో చేయడానికి ఇస్తున్నటువంటి తరుణమును బట్టి నీకు వందనాలు ప్రభా. మా సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. యోగ్యంగా బలలో చేయవేసి యోగ్యంగా బలలో పాలు పొందినట్లు సహాయం చేయండి. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి బయట అక్కడ ఇక్కడ ఉన్నవారు లోపల వచ్చి కూర్చోండి.
మత్తయి సువార్త 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివాం. పరలోక రాజ్యము దేనిని పోలి ఉన్నదో స్పష్టంగా ఇక్కడ రాయబడింది. ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి ఒక దేనారమునకు ఒడబడి పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోని వారిని పంపెను. చాలు. పరలోక రాజ్యం అంటే ఏంటి? మందిరం అంటే చర్చ, సంఘం అంటే చర్చ, ఈ కట్టడం. చెప్పండి, ఇన్ని రోజుల నుంచి పోయిన సంవత్సరం నుంచి చెప్తానే ఉండం. సంఘం అంటే ఏంటి? పరలోక రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే ఏంటి? క్రీస్తు స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి దేవుని ప్రజలు అని చెప్పాలా. సంఘం అంటే ఎవరు? పరలోక రాజ్యం అంటే ఎవరు? మరలా అడిగినప్పుడు చెప్పండి, దేవుని ప్రజలు. పరలోక రాజ్యం అంటే ఎవరు చెప్పండి? దేవుని ప్రజలు, క్రీస్తు స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి ప్రజలు. ఆ ప్రజలు, ఆ రాజ్యము ఏమైందంటే ఒక ఇంటి యజమానుని పోలి ఉంది. ఎవరిని పోలింది? ఇంటి యజమానుడు. ఇంటి యజమానునికి ఒక ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోటలో పని పెట్టుకోవడానికి కూలి వాళ్ళ నిమిత్తమై అతడు వెళ్ళి కొంతమందిని పనికి పిలిచినాడంట. ఆ పని ఎంతట్లో అయిపోవాలా? ఉదయం 6 నుంచి సాయంకాలము 6 వరకు, అంటే 6 నుంచి 6 వరకు పగలుంటుంది. పగలున్న కాలం పని చేసుకోవాలా. రాత్రి వస్తే ఎవరైనా పని చేస్తారా? కాబట్టి పగలి కాలంలో పని అయిపోవాలా. కాబట్టి ఆ పని చేయించుకోవడం కోసం ఈ యజమానుడు వెళ్ళి పని వాళ్ళను పిలిపించుకొని వచ్చాడనమాట. 6 గంటలకు కొంతమందిని తోటలోకి పంపించినాడు. 6 గంటలకు తోటలోకి పంపబడిన వారితో ఒక దినానికి కూలి ఎంత? 1 దేనారం చొప్పున వడబడినాడు. అంటే దేనారం మాట కుదుర్చుకున్నాడు. మాట కుదుర్చుకొని పంపించబడ్డాడు. తర్వాత ఆ పనికి కొంతమంది సరిపోరు. 9 గంటలకు కొంతమందికి వెళ్ళి వాళ్ళను మీకు ఏం న్యాయమో అది ఇస్తాను, నువ్వు కూడా పనికి పోండి అని పిలిచి పంపించిన. మనం కూడా పని కోసం పిలుచుకుంటుంటాం కదా, ఆ విధంగా. తర్వాత 12 గంటలకు వెళ్ళి కొంతమందిని 6 గంటల వరకు వాళ్ళ పని టైం 6 to 6, 6 నుంచి 6 వరకు. కాబట్టి చివరి పని ముగించే కాలంలో, అంత్యకాలంలో కూడా కొంతమందిని పనిని పంపించినారనమాట. దీన్ని బట్టి మనకు ఏమర్థమంటే, పని అనేది ఈ తోట దేవుని ప్రజలకు సాదృశ్యంగా ఉంది. మనము యజమానుడు ఆయన తోట గురించి ధ్యానం చేసుకున్నాం. యజమానుడు పని గురించి ధ్యానం చేసుకున్నాం. తోట అనేది పెద్ద పని ఉండేటువంటి స్థలం అన్నమాట. తోటలో ఒకటి పోతే ఒకటి ఉంటుంది. నాటు తర్వాత మందులు వేయడం, తర్వాత ఇంకా చూసుకోవడం, ఒక పని పోతే ఇంకొక పని. తోట అంటే సమృద్ధి అయిన విస్తారమైన పని ఉండే స్థలం. అలాగే దేవుని తోట అంటే దేవుని ప్రజలు ఉండేటువంటి సంఘం లేదా సమాజం, ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ దేవుని తోట విస్తరించి ఉంది. దాన్నే పరలోక రాజ్యం అంటారు, దేవుని రాజ్యం అంటారు, సంఘము అంటారు. కాబట్టి ఈ పరలోక రాజ్యంలో పని విస్తారంగా ఉంది. కాబట్టి పనివారి కోసం కూలివారని పెట్టుకోనమని యజమానునికి మొరపెట్టండి అని చెప్పేసి యేసుప్రభువు కూడా ఆ దినాల్లో చెబుతూ వస్తాడు. సరే, ఇప్పుడు ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇది రక్షణ సంబంధించింది కాదు. అంటే రక్షణను ఎవరు డబ్బులు ఇచ్చి కొనరు. రెండవది, ప్రతిఫలాపేక్షతో కూడా ఇది ప్రభు చెప్పడంలే. అంటే దేవుని మందిరానికి వస్తున్న వారికి ప్రతిఫలం అనేది అందరికీ ఒకటే విధంగా రాదు. అంటే ఇక్కడ 1 దేనారం వచ్చింది కదా, అందరికీ ఒకటే దేనారం వచ్చినట్లుగా అందరికీ ఒకే కూలి రాదు. వాళ్ళ పనిని బట్టి వాళ్ళకి ఏమిస్తాడు దేవుడు? కూలి ఇస్తాడు. పనిని బట్టి కూలి. 2 కొరింథీ 3:5 మనం చూస్తాం. ఆ తర్వాత ఇది దేనికి సంబంధించిన ఉపమానము అంటే, ఈ ఉపమానము పరలోక రాజ్యంలో ప్రవేశించే దేవుని ప్రజల వైఖరికి సాదృశ్యంగా ఉంది. అంటే ప్రవర్తనకు సాదృశ్యంగా ఉంది. వాళ్ళ ప్రవర్తన ఎట్లుండాలి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండాలి,
పరలోక రాజ్యంలో ప్రవేశించే ప్రజల యొక్క ఆలోచన ఎట్లుండాలి అన్నదాన్ని ఈ విషయం తెలియజేస్తుంది. సరే, ఇప్పుడు పేతురు ఒక డౌట్ వచ్చింది. ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే, అంతకు మునుపు ప్రభు చెప్పాడు, పరలోక రాజ్యంలో ధనవంతులు ప్రవేశించుట ఒంటె సూదిబద్యంలో ప్రవేశించుట సులభము, దానికంటే ఇది సులభం. అంటే ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. అలాగైతే పేతురుకు డౌట్ వచ్చింది, ప్రభువా వాళ్ళే ప్రవేశించలేకపోతే మేము ఇంతగా వెంబడిస్తూ ఉన్నాం, మాకేమి దొరుకుతుంది? లోపల ఒక ఆశ ఉంది ఇతనికి. ఏముంది? ఆశ. ఏం దొరుకుతుంది? ఏమిస్తాడు? మేము ఇంత అన్నీ వదిలిపెట్టుకొని వస్తున్నాం కదా, మాకేమైనా దొరుకుతుందా అన్నటువంటి ఒక స్వార్థ బుద్ధి అనేది లోపల పేతురుకు ఉంది. ఆ స్వార్థ బుద్ధిని ఏం పెట్టుకోవద్దు. పేతురు చూడు, ఈ ఉపమానం విను. ఎవరైతే స్వార్థ బుద్ధితో దేవుని పని చేస్తారో, ఎవరైతే స్వార్థంతో మాకు ఏదైనా దొరుకుతుంది అన్నటువంటి ఆలోచనతో దేవుని పనులు జరిగిస్తారో వాళ్ళు కడపటి వారు అయిపోతారు. ఏమవుతారు? లాస్ట్కి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎవరైతే స్వార్థ బుద్ధి లేకోకుండా మాకు ఏదైనా దొరుకుతుంది అనేది లేకోకుండా యథార్థమైన మంచి హృదయంతో పని చేస్తారో వాళ్ళు మొదటివారు అవుతారు. ఎవరు ఎట్లయితారు? మొదటివారు అవుతారు. మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు. కాబట్టి మందిరానికి వచ్చేటువంటి దేవుని ప్రజల యొక్క హృదయ సంబంధమైన వైఖరి ఎలా ఉందో పరీక్షించుకోవాలి. మనం దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం? ఏమైనా దొరుకుతుందనే వస్తున్నామా పేతురు మాదిరిగా? లేదా దొరికినా దొరకకపోయినా ఈయన నిజమనే దేవుడు, నాకు పరలోకం కావాలా, ఆ పరలోకంలో నేను ప్రవేశించాలా అనేటువంటి ఆలోచనతో మనం వస్తున్నామా? పరలోకం అనేది, పరలోక రాజ్యంలో ప్రవేశించడం అనేది సులభం. దేంట్లో ప్రవేశించడం? పరలోక రాజ్యంలో అంటే సంఘంలోనికి రావడం సులభం. కానీ పరలోకంలో అనుభవించడం అనేది అది కష్టం, అది క్రయముతో కూడుకున్నది. పరలోకంలో చేరడానికేమో ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్యలను నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చాపబడిన చేతులు సిద్ధంగా ఉన్నాయి. ఏ చేతులు? దేవుని చేతులు మనుషుల కోసం ఏం సిద్ధంగా ఉన్నాయి? చేతులు సిద్ధంగా ఉన్నాయి. పోయిన వారం చెప్పుకున్నాం, చేతులు సిద్ధంగా ఉన్నాయి. ఇంకేం సిద్ధంగా ఉన్నాయి? చేర్చుకునే మనస్సు, హృదయం కూడా సిద్ధంగా ఉంది. పోయిన వారం చెప్పుకున్నాం. తర్వాత ఇంకా ఏం సిద్ధంగా ఉంది? వచ్చిన వాళ్ళ ఏమ్మా వినాలమ్మా, వినాలమ్మా, కళ్ళు మూయకూడదు. మూడవది ఏంటి? మూడవది వచ్చిన వారి యొక్క పాపాలను కడిగే రక్తం కూడా సిద్ధంగా ఉంది. మొదటిది ఏం సిద్ధంగా ఉంది? చేతులు సిద్ధంగా ఉన్నాయి. రెండవది హృదయం సిద్ధంగా ఉంది. మూడవది ఆయన రక్తం కూడా, పాపంలోను పవిత్రపరిచే రక్తం సిద్ధంగా ఉంది. నాలుగవది తలుపులు, పరలోకపు ద్వారము సిద్ధంగా, తలుపులు సిద్ధంగా ఉన్నాయి. తర్వాత ఇంకేం సిద్ధంగా ఉంది? సమయం కూడా సిద్ధంగా ఉంది. సమయం కొంతకాలమే, ఆ తర్వాత అవకాశం దొరకదు. ఇది అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. సమయం కూడా సిద్ధంగా ఉంది. ఐదవది. ఆరవదిగా రక్షణ, సమస్త జనులకు సిద్ధపరచబడిన రక్షణ సిద్ధంగా ఉంది. కాబట్టి ఇన్ని సిద్ధంగా ఉన్నటువంటి విధానంలో ప్రజలందరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తూ ఉన్నారు. కానీ ప్రవేశించిన ప్రతి ఒక్కరూ పరలోకములో గొప్ప స్థానాన్ని అనుభవిస్తారంటే అనుభవించరు. వాళ్ళు పరలోకంలో గొప్ప స్థానాన్ని అనుభవించాలంటే ఈ లోకంలో వాళ్ళు పని చేయాల, ఈ లోకంలో దేవుని కోసం కష్టపడాల, పని చేయాల, నష్టపోవాలా. దేవుని కోసం ఏం కావాలా? నష్టపోవాలా. ఎంత దేవుని కొరకు యథార్థ హృదయంతో ఖర్చు పెట్టి పనిచేసి ఓపికతో నాకు పరలోకంలో గొప్ప స్థానం, ఎవరైతే యోగ్యంగా కష్టపడతారో వాళ్ళకు పరలోకంలో మంచి స్థానం దొరుకుతుంది. అలా కూడా అక్కడే ఉంది మోసం. నేను ఇంత ఖర్చు పెట్టినాను కదా, నేను ఇంత ఇచ్చినాను కదా, నాకు పరలోకంలో ఏం దొరుకుతుంది? నాకు మంచి స్థానం దొరుకుంటుంది. అది కూడా అదే తప్పు అవుతుంది. ఆడే మనం ఏమైపోతాం? లాస్ట్కి వెళ్ళిపోతాం. లాస్ట్కి వెళ్ళిపోతాం. నేను దేవుని కోసం ₹1,00,000 ఇచ్చిన బ్రదర్ ఈ యొక్క మీటింగ్ల కోసం అని చెప్పేసి ఎవరికైనా చెప్పుకున్నాం అనుకో,
నీ ప్రతిఫలం అంతా ఏమైపోతుంది? వెనక్కి. ఎడమ చేతితో కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు. తెలియకపోతే ఎట్లా బ్రదర్? నేను చేసింది ఎవరికి? నేను చేసినట్లు ఎవరైనా తెలిస్తేనే కదా నాకేమొస్తుంది? ఘనత. చాలామంది చెప్పుకుంటారు, నేనే చేసినాను, నేనే ఇస్తున్నాను. సొంత ఘనత కొరకు చాలామంది చేస్తారు. సొంత ఘనత కొరకు చాలామంది దేవునికి ఇస్తారు. మా పేరు చెప్పలేదే స్టేజ్ మీద, ఏమంటారు? స్టేజ్ మీద మా పేరు చెప్పలేదే, మేము ఇంత ఇచ్చినాము అని అంటారు అనమాట. చెప్పితే వాళ్ళు మా పేరు చెప్పిన మాకు అయిపోయి ఇక్కడే ప్రతిఫలం అయిపోయి. ఆ విధంగా పేతురు మాకేమైనా దొరుకుతుందా అని అడిగిన దానికి ప్రభు ఈ ఉపమానాన్ని చెబుతున్నాడు. మొదట 6 గంటలకి పనికి వెళ్ళిన వాళ్ళు ఆయనతో ఒప్పందం చేసుకొని మాకు ఎంత ఇస్తావు కూలి అంటే 1 దేనారం సరిపోయినారు. తర్వాత 9, 12, 3 గంటలకు 5 గంటలకు పోయిన వాళ్ళకి ఎటువంటి ఒప్పందం లేకుండానే వాళ్ళు పని చేయడానికి వెళ్ళినారు. కాబట్టి మన జీవితంలో కూడా మంచి వైఖరి కలిగిన వారంగా ఉండాలనేది ఈ ఉపమానం ద్వారా ప్రభువైన దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప హెచ్చరిక పాఠం. సరే, గత వారం మనము కొన్ని విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చాము. యజమానుడు ఆయన యొక్క తోట, దాని గురించి చెప్పాం. రెండవది, యజమానుడు తోటలో ఏం కలిగి ఉన్నాడు? పని కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? పని కలిగి ఉన్నాడు. యజమానుడు ఆయన పని, ఆయన పని దేవుని పని. దేవుడు పని చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు పని చేస్తున్నాడు, కుమారుడైన దేవుడు పని చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, ఒకే దేవుడు అన్ని కాలాల్లో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా పని చేయకుండా సోమరిగా ఉండినవాడు కాడు. ఇజ్రాయెల్ని కాపాడువాడు, కునకడు, నిద్రపోడు. ఆయన ఎప్పుడు విశ్రాంతి తీసుకునేవాడు కాదు. మరి ఆదికాండంలో విశ్రాంతి తీసుకునేను అంటే ఆయన కళ్ళు మూసుకొని నిద్రపోయినాడని కాదు, పని చేయకుండా ఖాళీగా ఉన్నాడని అర్థం. 6 దినాలు పనిచేశాడు, 7వ దినమున విశ్రాంతి తీసుకొనని అన్నాడు అని, అది ఆ అర్థం వేరే మళ్ళీ. సరే, ఇప్పుడు దేవుడు పని చేస్తున్నాడు కాబట్టి ఆయన తోటలో చేరినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి తన పరిధిలో ఏం చేయాలా? పని చేయాలా. చేరిన ప్రతి ఒక్కరికి ఏముంది? పని ఉంది. అందరికీ ఒకే పని కాదు, వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ పని ఉంది. నా పని వేరే, నీ పని వేరే, నీ పని వేరే, నీ పని వేరే, ఎవరి పనులు వాళ్ళు చేయాలి. ఎక్కడ? దేవుని తోటలో, దేవుని మందిరం, దేవుని సంఘము అని ఆయన ప్రజలు ఉన్నటువంటి ఆ తోటలో నీ పని నువ్వు చేయాలి. నీ పని నువ్వు ఎట్లా చేస్తున్నావో, ఏ వైఖరితో చేస్తున్నావో దానికి ఏమిస్తాడు ఆయన? అయితే ప్రతిఫలాపేక్షతో చేయకోకుండా, స్వార్థబుద్ధితో చేయకోకుండా నిస్వార్థంగా నువ్వు ఆ పని చేయాలి. సరే, పని నీకు అప్పగించిన పని ఏ పనైనా సరే, ఆ పని ఏమైందంట? అది గొప్పదంట. ఆ పని ఎటువంటిదంట? అది నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆ పని ఎటువంటిది? నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. బైబిల్ తీయండి. నెహెమ్యా గ్రంథం 6:3 చదవండి. అందుకు నేను చేయు పని గొప్పది. చాలు. నెహెమ్యా అంటున్నాడు, నేను చేసే పని గొప్పది. కాబట్టి నీకు అప్పగించిన పని గొప్పది. అది చిన్నదైనా పెద్దదైనా నీకు ఆ విధంగా కనబడచ్చు. ఆ పని గొప్పది. సరే, రెండవది, ఆ పని ఇంకా బహు గొప్పదంట. మొదటి దినవృత్తాంతములు 29:1 వచనం. మొదటి దినవృత్తాంతములు 29 మొదటి వచనం చదవండి. ఆ పని గొప్పది, రెండవది బహు గొప్పది. చదవండి. గట్టి చదువు. ఈ పని ఎటువంటిది? అప్పుడు గొప్పదని చూసాం, ఇది బహు గొప్పది. తర్వాత చూస్తే మూడవదిగా ఆ పని మిక్కిలి గొప్పది. నెహెమ్యా గ్రంథం 4:19. నెహెమ్యా గ్రంథం 4:19 చదవండి. చదువు.
యవనస్తులు కూడా చదివి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎవరు చదవరా? ఇంక ఇట్లే టైం పాస్ చేస్తారేమో. ఆ, ఆ, ఆ. చాలు. పని ఎటువంటిదంట? మిక్కిలి గొప్పది. సరే, గొప్పది, బహు గొప్పది, మిక్కిలి గొప్పది అయినటువంటి దేవుని పనిని మనం ఎట్లా చేయాలంటే ఆ మాట రాయబడింది. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. ప్రసంగి 9:10. ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనం. శక్తి లోపము లేకుండా ఎట్లా చేయాలా? నీకు ఏదైనా పని దొరికితే దాన్ని శక్తి లోపము లేకుండా, అరకొరగా, అర్ధపర్ధంగా, ఇష్టం లేకుండా, శక్తి లోపం లేకుండా చేయాలి. హోషేయ గ్రంథము హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. హగ్గై 2:4 చదవండి. హగ్గై 2:4 తీయడానికి టైం పడుతుంది. అయినను ధైర్యం తెచ్చుకొని ఆ పని చాలే. అక్కడ రాయబడింది ధైర్యముతో ఆ పని చేయాలి. సరే, తర్వాత చూస్తే పూర్ణ హృదయముతో ఆ పని చేయాలి. 2 దినవృత్తాంతములు 31:21 పూర్ణ హృదయముతో ఆ పని చేయాలి. అలాగే 2 దినవృత్తాంతములు 34:12 వచనములో చూస్తే చదవండి. 34:12 నమ్మకంగా చేయాలి. ఎట్లా చేయాలా? పూర్ణ హృదయం, మంచి హృదయంతో చేయాలా, పూర్ణ హృదయంతో చేయాలా. తర్వాత నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే మంచి మనస్సుతో చేయాలా. పనిని ఎట్లా చేయాలా? మంచి మనస్సుతో చేయాలా. అలాగే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఫిలిప్పీ 4:3 చాలు. కాబట్టి ఇలాగ చూస్తూ వస్తే నమ్మకంగా చేయాలా, పూర్ణ హృదయంతో చేయాలా, మంచి మనసుతో చేయాలా. కొంతమంది ఒక పక్షవాత రోగముతో ఉన్నటువంటి వ్యక్తిని యేసుప్రభు వారి దగ్గరికి మోసుకొని వచ్చారు. ఎవరిని? ఎందుకు తీసుకొని వచ్చారు? యేసుప్రభు వారు స్వస్థపరచబడాలి. వాళ్ళ బంధువులు అయి ఉండొచ్చో, వాళ్ళ దూర బంధువులు అయి ఉండొచ్చో, లేదా తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చో. వాళ్ళు ఓపికతో మోసుకొని వచ్చినారు, విశ్వాసంతో పని చేస్తున్నారు. వాళ్ళు తీసుకుని రావడాన్ని బట్టి వాళ్ళ విశ్వాసాన్ని చూసి యేసుప్రభు వారు అతనికి ఏమిచ్చినాడు? స్వస్థత ఇచ్చినాడు. అంటే వీళ్ళు కూడా పని చేస్తున్నారు. ఎట్లా పని చేస్తున్నారు? విశ్వాసంతో చేస్తున్నారు. ఇతరుల కొరకు పని ఎట్లా చేస్తుంది చూడండి. పక్షవాత రోగిని ఎత్తుకొని రావాలంటే అక్కడే వంటికి 1, 2, 2 ఉంటాయి, వాసన వస్తూ ఉంటుంది. ఆ వ్యక్తిని మోసుకొని రావాలంటే ఎంత కష్టం కదా. అయినా ఓపికతో, సహనంతో తీసుకుని వచ్చినట్టు వాళ్ళ పని ఎట్లా చేస్తున్నారు? విశ్వాసంతో చేస్తూ ఉన్నారు. కాబట్టి మిక్కిలి గొప్ప పనిని ఇన్ని విధాలుగా చేయాలి. ఆ తోటలకు పంపించిన వాళ్ళు ఇన్ని విధాలుగా చేసింటారా? ఏ తోటలకు పంపించిన వాళ్ళని? ఆ ద్రాక్ష తోటలోనికి పంపించబడినారు కదా. 6 గంటలకు కొంతమంది, 9 గంటలకు కొంతమంది. ఇన్ని విధాలుగా చేసింటారా? చేయకనే మొదటి వాళ్ళు ఏమయ్యారు? కడపటి వాళ్ళు అయ్యారు. కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అయ్యారు. ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు ఎలాగ పనిచేస్తున్నావో, ఒకటి, ప్రతిఫలాపేక్షతో మాత్రం చెయ్యొద్దు. నాకు ఏదైనా ఇస్తాడు. కొంతమంది ఈ దినాల్లో చాలామంది చెప్తారు, దేవునికి 10,000 ఇస్తే దేవుడు నీకు ₹1,00,000 ఇస్తాడు అని. ఏమిస్తాడు? దేవునికి 10,000 ఇస్తే దేవుడు నీకేమిస్తాడు? ఇస్తాడు అని పులిపీటి నుంచే ప్రసారాలు చేస్తారు. నీకు ₹1,00,000 దేవుని కోసం ఇస్తే నీకు ఎంత ఇస్తాడు? 10 లక్షలు దేవుడు నీకు ఇస్తాడు. అంటే వినే వాళ్ళని ఏం చేస్తున్నాం మనం? వాళ్ళని టెంప్ట్ చేసి ప్రతిఫలాపేక్షకు వాళ్ళని పురికొల్పి వాళ్ళు వేస్తారు. పాపం ఇవ్వకపోతే ఎవరిని అడగాలి? వచ్చి చెప్పినా పాస్టర్ని అడగాలి. అడిగితే అప్పుడే ఉంటారు, ఇస్తాడు, ఉండు
ఇది సరైన బోధ, తప్పు బోధ? తప్పు బోధ. అట్లా వాక్యంలో ఏమీ చెప్పలే. నువ్వు దేవునికి ఏది ఇచ్చినా నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడన్న అపేక్ష మాత్రం నీకు ఉండద్దు. దేవుడు మాత్రం అన్యాయము చేయడు. అది ఒకటి మాత్రం గుర్తు. గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చిన వానికి పరలోకంలో ఏం పోగొట్టుకున్నారు? ప్రతిఫలం పోగొట్టు. గ్లాసుడు మంచినీళ్ళకు 10 గ్లాసులు ఇస్తానని మాత్రం దేవుడు చెప్పలే. 10,000 ఇస్తే 10 లక్షలు ఇస్తానని దేవుడు మాత్రం చెప్పట్లే. ప్రతిఫలం అయితే ఇస్తాడు. అన్యాయంగా ఎవరిని దేవుడు చేసుకోడు. అంత ఆలోచన మాత్రమే ఉండాలి తప్ప సంకుచితమైన స్వార్థ బుద్ధితో మాత్రం నువ్వు ప్రభును వెంబడించద్దు. అది ఈ ఉపమానం యొక్క అర్థం. సరే, యజమానుడు ద్రాక్ష తోట, యజమానుడు ఆయన పని చూసాం. యజమానుడు ఆయన చిత్తం, యజమానుడు ఆయన ఇష్టం. ఆయన చిత్తం అనొచ్చు, లేదా ఆయన ఇష్టం అని చెప్పచ్చు. ఇక్కడ ఆయన ఇష్టం ఉంది. ఈ ఉపమానంలో ఏం కనబడతా ఉంది? ఆయన ఇష్టం. ఏంటి ఆయన ఇష్టం? 6 గంటల నుంచి 6 గంటల వరకు పని చేయాలి. 6 గంటలకు పని అంతా ఏమైపోవాలా? కంప్లీట్ కావాలా? ఈ ప్రపంచవ్యాప్తంగా విస్తారంగా ఉన్నటువంటి పని అంతా కూడా ఏం కావాలా? అయిపోవాలా. చీకటి పడకమునిపై అన్నీ అయిపోవాలా. ఇది ఆయనలో ఉన్న భారం. ఈ భారము పనిచేసే వాళ్ళలో కూడా ఉండాలా. ఎవరిలో ఉండాలా? పనిచేసే వాళ్ళలో కూడా ఉండాలా. ఆయనలో ఉంటే సరిపోదు, పనిచేసే వాళ్ళలో కూడా ఉండాలా. దేవుని మందిరానికి వస్తున్న వాళ్ళలో ఉండాలా. రక్షించబడిన వాళ్ళ హృదయాలలో కూడా ఉండాలా. దేవుని పని విషయమైనటువంటి భారం కలిగి ఉండాలా. ఆయన చిత్తం ఎరిగిన వారుగా ఉండాలా. అది 3వ తలంపు. ఈ తలంపును మనం కొద్దిసేపు జ్ఞాపకం చేసుకుందాం. అందుకే చూడండి, 6 గంటలకు పోయిన వాళ్ళు 6 గంటలకు పంపించినాడు కొంతమందిని. 6 గంటలకు పోయిన వాళ్ళు పని మొత్తము చేయలేరు. కాబట్టి మళ్ళీ ఎన్ని గంటలకు పోయినాడు? 9 గంటలకు పోయినాడు. 9 గంటలకు పోయిన వాళ్ళు కొంతమంది పంపించినాడు. వీళ్ళైనా కంప్లీట్ చేస్తారు అనుకుంటే అది కూడా కంప్లీటు కాదు. సరే, వీళ్ళు చేయకపోతే ఇంకా రేపు చేసుకోవచ్చులే, ఎల్లుండి చేసుకోవచ్చులే అని మాత్రం యజమానుడు అనుకోలే. ఎన్ని గంటలకు అయిపోవాలి? కరెక్ట్గా 6 గంటలకు. తన హృదయంలో ఒక భారం. మళ్ళీ 12 గంటలకు పోయినాడు. వీళ్ళే చేయలేరు, ఇంకా కొంతమంది కావాలా అని. తర్వాత 3 గంటలకు కూడా పోయినాడు. వీళ్ళు కూడా సరిపోరు, ఇంకా కొంతమంది పని కావాలి, ఆ పని టైంకి అయిపోవాలంటే. ఇంకా వీళ్ళు కూడా సరిపోరు, ఇంకా కొంతమంది కావాలని చెప్పేసి ఎన్ని గంటలకు పోయినారు? 5 గంటలకు పోయినారు. ఎన్ని గంటలకు పోయినారు? ఇంకా గంట సేపే టైం ఉంది. ఇప్పుడు మొత్తం వీళ్ళందరూ కలుసుకొని ఏం చేసినారు? మొత్తం పని కంప్లీట్ చేసినారు. అయితే కంప్లీట్ ఎట్లా అయింది అంటే, మొదటి వాళ్ళు కడపటి వారు మొదటి వారు అయ్యేటట్లుగా అయింది. మొదట పోయినటువంటి వాళ్ళు కొద్దిగా నిర్లక్ష్యంగా పనిచేస్తూ వచ్చినారు. లాస్ట్ పోయిన వాళ్ళు మాత్రం చాలా శ్రద్ధగా పని చేసినారు, హుషారుగా చేసినారు. మాకేం ప్రతిఫలం వస్తుందో, ఈ టైంలో మమ్మల్ని పిలిచినాడు, ఈ టైంలో మమ్మల్ని పని పెట్టుకున్నాడంటే ఆయన మమ్మల్ని ఎంతో నమ్మే కదా ఇక్కడ పని అప్పగించింది అని చెప్పేసి ఓపికతో సహనంతో చివర్లో పోయిన వాళ్ళు దబదబ చకచక పని చేసి పడేసేసారు. మొత్తం అయిపోజేసేసారు. అందరూ కలుసుకొని పని అయిపోజేసారు. యజమానుని చిత్తం అయితే నెరవేరింది. దేవుడు తన చిత్తాన్ని తాను జరిగించుకుంటాడు. కానీ ఆయన చిత్తమును జరిగించే దాంట్లో నీవు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావన్నది దేవుడు లెక్కిస్తాడు. నువ్వు ఆయన చిత్తము జరిగిన దాంట్లో నీకున్న శ్రద్ధను బట్టి దేవుడు నీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఆయన చిత్తము ఏమిటి? ఆయన చిత్తం అనే విషయాన్ని మనము గుర్తు చేసుకుంటూ వస్తే, ఆయన చిత్తం చేయడానికే నీవు నేను మనమందరం కూడా పిలువబడుతూ వచ్చాం. ఆయన చిత్తం చేయడం కోసం మనం పిలువబడ్డాం. అంటే పొలంలోనికి పంపించబడ్డాం. పని చేయమని దేవుడు మనకు బాధ్యత అప్పగించి ఎక్కడికి పంపించినాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని పిలిచాడు. రండి అని పిలిచాడు. పని చేయండి వచ్చి అని పిలిచాడు. చూడండి, ఆ మాట మనము యేసుప్రభువు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 28వ అధ్యాయము 28వ వచనం అనుకుంటా. 28వ అధ్యాయము 20 వచనం చదవండి.
18లో రాయబడింది. ఏమని రాయబడింది? అక్కడికి మీరు వెళ్ళి సమస్త జనములను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మిక నామములోనికి వారికి బాప్తిసము ఇవ్వండి, పని చేయండి అని. అలాగే మార్క్స్ వార్త 16:15 అక్కడ కూడా చూడండి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అంటే పని చేయండి అని పంపిస్తూ ఉన్నాడు. చాలే 16:15లో మాట రాయబడింది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అలాగే అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయము 6-7 వచనాల్లో, బోధిగంధముల వరకు మీరు నాకు సాక్షులై మీరు వెళ్ళండి, పరలోక రాజ్యానికి వెళ్ళండి, ఆ రాజ్యంలో సువార్త ప్రకటించండి, లోకానికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, వారిని దేవుని రాజ్యంలోనికి చేర్చండి, పని చేయండి అని చెబుతూ వచ్చాడు. కాబట్టి ఆ దినాల నుండి పనిలోనికి ప్రవేశపెడుతూ ఉన్నారు. చాలామంది ప్రవేశిస్తున్నారు, పని చేస్తున్నారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నారు, పని చేస్తున్నారు, వాళ్ళ టైం అయిపోతానే ఎక్కడికి పోతున్నారు? ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఒక దినమున అందరికీ దేవుడు ఏమిస్తాడు? కూలిస్తాడు. వారి వారి పనిని బట్టి దేవుడు కూలిస్తాడు. కాబట్టి యజమానుని యొక్క చిత్తం నువ్వు తెలుసుకున్నావా? ఏంటి యజమానుని యొక్క చిత్తం? మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరూ దేవుని చిత్తం ఏదో తెలుసుకొని ఉండాలి. అందుకే వాక్యంలో రాయబడింది, కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం, దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. చదవండి, నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. బలలో పాలు పొందిన నీకు, లేదా మందిరానికి వస్తున్న నీకు, రక్షించబడిన నీకు దేవుని చిత్తం చేయడం నీకు సంతోషంగా ఉందా? దేవుని పని చేయడం నీకు సంతోషమేనా? చూస్తున్నారా నా వైపు? దేవుని పని చేయడం నీకు సంతోషమేనా? దేవుని పని సంతోషంగా చేస్తున్నావా? దేవుని చిత్తం చేయడం నీకు సంతోషమేనా? అలా కాకపోతే తీర్మానం చేసుకో. అలాగే దేవుని వాక్యాలు మనం గుర్తు చేసుకుంటూ వస్తే, దేవాని చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. దేవుని యొక్క సహవాసంలో, దేవుని మందిరంలో సంఘానికి చేర్చబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఏంటి? మత్తయి సువార్త 12వ అధ్యాయం 50 వచనం. మత్తయి సువార్త 12:50 చదవండి. మత్తయి సువార్త 12:50, పరలోకమందున నా తండ్రి చిత్తము తండ్రి చిత్తం చొప్పున చేయి ప్రతివాడు నా సహోదరుడు. చాలు, మందిరానికి వస్తున్న వాళ్ళందరూ నా సహోదరులని చెప్పలే ప్రభు. ఏమని చెప్పాడు? పరలోకమందున తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడు, నా సహోదరి, నా చెల్లి, నా తల్లి అని కూడా చెప్తూ వచ్చాడు. అలాగే మనం గుర్తు చేసుకుంటే లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనం. మత్తయి సువార్త 12:47 చదవండి. ఆయన చిత్తం ఎరిగిండి అలాగ చేయని వానికి అనేక దెబ్బలు తగులుతాయి. తన యజమానుని చిత్తం ఎరిగియో సిద్ధపడక ఉండే దాసునికి అనేకమైన దెబ్బలు ఎరిగిండు ఆ ప్రకారం చేయకపోతే, తెలుసుకోకపోతే కూడా ఏం తగులుతాయి? చెప్పండి, ఏం తగులుతాయి? దెబ్బలు తగులుతాయి, అనేక కష్టాలు వస్తాయి. అంటే ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలా. అందుకే దేవుని మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరూ, పేతురు పత్రిక 2 పేతురు 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, కాబట్టి సహోదరులారా నీ పిలుపును నీ ఏర్పాటును రూఢిపరచుకున్నట్టుకు జాగ్రత్త పడండి. చదవండి అన్నమాట. 2 పేతురు 1:10. 2 పేతురు 1. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు, అది దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో, ఎందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో, నువ్వు దేవుని కొరకు ఏం పని చేయాలో దానిని నువ్వు ఏం చేసుకోవాలి? ఒక రూఢిపరచుకోవాలి, రుజువు చేసుకోవాలి. ఇది కరెక్ట్, ఇది నేను దేవుడు నన్ను పిలిచిన పిలుపు, దేవుని మందిరంలో నాకు ఈ పని ఉంది, దేవుని కొరకు ఇలాగ పని చేయాలా, దేవుడు నీకు ఆ పిలుపును ఏర్పాటును రుజువు చేసుకోవాలి. నీకు ఒక ఆఫీసులో, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నీకు జాబ్ ఇస్తారనుకోండి. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో అనేకమైన పనులు ఉంటాయి. అందులో నీ పని ఏదో నీకు చెబుతారు.
నీ పని ఏదో నీకు చెబితే ఆ పని మాత్రమే చేసుకొని వస్తావు ఇంటికి. ఎక్కడికి వస్తావు? అన్ని పనులు నువ్వు చేస్తావా? సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నటువంటి పనులన్నీ నువ్వు చేయలేవు. అందులో ఒక్కొక్క పనికి ఒకరు నియమించింటారు, ఒక్కొక్క పని. అలాగే దేవుని మందిరంలో, దేవుని పనిలో ఒక్కొక్క పని, పలు రకాలైన పనులు ఉన్నాయి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచినాడో ఆ యజమానుని చిత్తం ఏమిటో తెలుసుకో. వస్తున్నామ్మా పోతున్నామ్మా, వస్తున్నామ్మా పోతున్నామ్మా, ఏం చేయాలమ్మా అని అలాగే ఉంటే ఒక దినాన్ని ఏమంటాడు? అప్పుడు మేము ఇంతకాలమైంది దేవుని నమ్ముకొని ఇప్పటి నుంచో వస్తున్నామంటే నువ్వు ఏడ కడపన కూర్చో అంటాడు. ఏడ కూర్చో అంటాడు? కడపట. నువ్వు నా చిత్తమే నువ్వు ఎరగడంలే. ఏదో రక్షించబడి బాప్తిని తీసుకొని మన పనులు మనం చేసుకోవడానికి కాదు. ఏ పని చేసుకోవడానికి కాదు? మన వ్యాపారాలు మనం చేసుకొని మన లాభార్జన, మన సొంత వ్యాపారాలు అభివృద్ధి పరచుకోవడానికి కాదు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది. నీ పనులు నువ్వు చేసుకుంటూ నీ పోషణ కొరకు నువ్వు ప్రయాసపడుతూ దేవుని పనులలో కూడా నువ్వు ఆయన చిత్తాన్ని జరిగించడం కోసం ఏర్పాటు చేసుకున్నాడు. చాలామంది వాళ్ళ తమ పిలుపు ఏంటో, ఏర్పాటు ఏమిటో తెలియదు. వాళ్ళకి ఏం తెలీదు? నీకు ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం పోతావు, ఏం పని చేయాలి సార్ అంటావు. ఆడ నీకు పై ఆఫీసరు లేక మేనేజరు లేక వాళ్ళు నీకు ఒక పని అనేది అప్పగిస్తారు. దానిలో అంచెలంచెలు ఉంటాయి. అవి నువ్వు తెలుసుకోకపోతే, అవి తెలుసుకొని చేస్తేనే నీకు శాలరీ పడుతుంటుంది. తెలుసుకొని చేయకపోతే రే నువ్వు వస్తున్నావు కానీ టిప్ టాప్గా ఆఫీస్కి వస్తున్నావు కానీ నీకు చెప్పిన పని ఏంటో నీకు తెలుసుకోలేదు, నీ పని నువ్వు చేయడం లేదు కాబట్టి నీకు శాలరీ పడదురా అంటే అప్పుడు నీకు ఎంత బాధ ఉంటుంది. అలాగే ఇప్పుడైతే శాలరీ పడదు కదంటే అప్పుడు ఏదో తెలుసుకుంటాం, కానీ అప్పుడు తెలుస్తుందండి. అక్కడ పోయినాక అరే నేను మందిరానికి వస్తున్నా పోతున్నా నా పని ఏంటో నేను తెలుసుకోలేకపోతున్నా. అప్పుడు తెలుసుకుంటే ఇప్పుడు ఏం లాభం? ఎంత నష్టమైంటుంది కదా. మళ్ళీ వస్తుందా? దినాలు వస్తాయా? కాలం వస్తుందా? ఆరోగ్యం వస్తుందా? సమయం వస్తుందా? ఇప్పుడు 2024 పోయింది, మళ్ళీ వస్తుందా? రాదు, అయిపోయా. ఈ 2025లో ఎన్ని జరుగుతాయో. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి పిలుపును, ఏర్పాటును రుజువు చేసుకుంటూ మరి జాగ్రత్త పడు. అందుకే చెప్తున్నాడు చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1:9. కొలస్సీ 1:9 చదవండి. కొలస్సీ 1:9. సంపూర్ణమైన జ్ఞానమును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో చాలు. ఆ మాట ఇంకా చాలా పొడిగించబడింది. ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారైతేనే సత్కార్యములలో ఏమవుతారు? సఫలులవుతారు. ఆయన చిత్తమే నువ్వు గ్రహించకపోతే నువ్వు ఎట్లా సత్కార్యాలు సఫలమవుతావు? కాబట్టి పరలోక రాజ్యంలో చేరిన తర్వాత, సంఘంలో చేరిన తర్వాత నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. దానికోసం నువ్వు ప్రార్థన చేయాలా? ప్రభా నా కాలు నొప్పులు, నా కడుపు నొప్పి, నా పిల్లోనికి జాబు, ఇవే కాదు మనం ప్రార్థన చేయాల్సింది. ఏం చేయాలా? మా పిల్లోనికి పెళ్ళి కాలేదు ప్రభా, మా కోడలు నా మాట వినట్లేదు ప్రభా, వీటి కోసమే మనం ప్రార్థన చేస్తాం. కానీ నీ చిత్తం ఏంటో నాకు తెలియపరచు ప్రభా అని అంటామా? చూడండి మనం ఎక్కడున్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో. మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అవుతాడు, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారు. ఎవరైతే యజమానుని చిత్తం తెలుసుకొని పూర్ణంగా ఆయన ఆలోచనలు నెరవేరుస్తారో వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారు. ఎవరైతే యజమాను చిత్తం తెలుసుకోకుండా వస్తూ పోతూ సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటారో వాళ్ళు లాస్ట్కి ఏడుంటారు? కడపటి వాళ్ళు. కొందరి గురించి ఏమంటాడంటే నువ్వెవరో నాకు తెలియదంట. కొందరి గురించి ఏమంటాడు? ఏంటి ప్రభా గిరిజమ్మకి ఇంతకాలం నేను చేస్తూ వచ్చినాను ప్రభా అంటే నిన్నెప్పుడు నేను చూడలేదంటాడు. నిన్నెప్పుడు నేను చూడలే, నువ్వెవరో నాకు తెలియదు. నేను వీధుల్లో సువార్త ప్రకటిస్తూ ఉంటే ప్రభా, మందిరంలో అన్ని పనులు చేస్తూ ఉంటే ప్రభా అంటే నువ్వెవరో నాకు, యజమానుని చిత్తం తెలుసుకోకుండా నువ్వు ఆ పని చేసావు. కాబట్టి ఆయన చిత్తం తెలుసుకొని నువ్వు పని చేయాలి.
ఇంకా చాలా విషయాలు రాయబడ్డాయి. మనము ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇందాక మనం 2 పేతురు 1:10 మనం చూసాం. ఆయన పిలుపుని ఏర్పాటును మనం రుజువు చేసుకోవాలి, రూఢిపరచుకోవాలి. యేసుప్రభువారు భూమి మీద తాను అన్నాడు, చనిపోయే ముందు ఏమన్నాడంటే 17వ అధ్యాయము 4వ వచనము యోహాను సువార్తలో, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని పూర్తిగా నెరవేర్చి నేను సంపూర్తి చేసి తిని. యేసుప్రభువారు అన్నమాట చూడండి, ఆ మాట, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ప్రభు ఏమంటున్నాడు చూడండి, భూమి మీద నేను నిన్ను ఏం చేసినాను. యేసుప్రభువారు కూడా పని చేశాడంట. ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు? ఏమ్మా, యేసుప్రభువారు ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు? ఆయన బ్రతికిన సంవత్సరాలన్నీ 33.5 సంవత్సరాలు బతికాడు. 30 సంవత్సరాలేమో తల్లిదండ్రులకు లోబడి ఇంట్లో అన్ని పనులు వాళ్ళకి చక్కబెట్టి వాళ్ళు చెప్పినట్టుగా విన్నాడు. ఇంకా 3.5 సంవత్సరం ఉంది కదా, ఇంకా ఇల్లు వదిలిపెట్టేసి పరలోకపు తండ్రి చిత్తం ఏదో చేయడానికి ప్రయాసపడ్డాడు. ఎదిరింపులు, అవమానాలు, ఉమ్మి వేయించుకున్నాడు. తర్వాత తిరస్కారాలు, వెంటబడ్డారు కొట్టడానికి. దేవుని పనిలో ఆ విధంగా 3.5 సంవత్సరాల కాలము పరలోకపు తండ్రి చిత్తం చొప్పున జరిగించాడు. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత చివరిలో ఏమంటున్నాడంటే, తండ్రి నువ్వు నా చేతికి ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నేను నిన్నేం చేసినాను, మహిమపరిచినానయ్యా అంటున్నాడు. ఆయనే అంత పని నమ్మకంగా చేస్తే నీకు నాకు పని లేదా? పని లేక మనల్ని రక్షించుకున్నాడా? ఏమన్నా వింటున్నారా లేదా? అక్క వింటున్నారా? పని లేక రక్షించుకున్నాడా మనల్ని? రక్షించుకున్నాక మనకు ఒక పని అప్పగించినాడు. నీ ఊర్లో కావచ్చు, నీ ఆఫీసులో కావచ్చు, లేదా నీ టౌన్లో కావచ్చు, నీ ఇంటిలో కావచ్చు, నీ బంధువుల మధ్య కావచ్చు, రక్షించుకున్న తర్వాత దేవుడు నీకు ఒక పని అప్పగిస్తే ఆ పని ఏంటో నీకు తెలియకోకుండా జీవిస్తే ఒక దినాన ఏమైపోతావు? నీకు కూలి ఏమీ ఉండదు. ఒక దినాన నీకు దేనారం కూడా రాదు. ఏం రాదు? దేనారం కూడా రాదు. ఏం రాదే. నా చిన్నప్పుడు నేను మా అమ్మతో పాటు కూలి పనికి పోయినా. మా అమ్మతో పాటు కూలి పనికి పోతే అందరినీ ఉదయం పొద్దున్నుంచి పోయి సాయంకాలం వరకు మా అమ్మ అంటే లేడీస్ ఆడవాళ్ళందరూ కూడా పనిచేసినారు. పనిచేసినాక అందరికీ కూలి ఇస్తున్నారు అనమాట. వాళ్ళ మధ్యలో నేను మా అమ్మతో పాటు కూర్చున్నా. నేను కూడా మా అమ్మతో పాటు పనిచేసిన. అందరికీ 5 రూపాయలు పంచినారు. ఎన్ని రూపాయలు? 5 రూపాయలు కూలి అనమాట. అది నెల 5 రూపాయలే కూలి. పొద్దున్నుంచి పని చేస్తే 5 రూపాయలు కూలి పని చేస్తే నాకు కూడా వస్తుందేమో అని చూస్తూ ఉండా. నాకు కూలీ లేదే, నేను పని చేసినా కదా అని ఏడుస్తూ ఉండా. అప్పుడు ఆయన దయదలిసి 5 రూపాయలు ఇచ్చినాడు అనమాట. ఏమిచ్చినాడు? అప్పుడు సంతోషమైంది. అట్లా చాలామంది మనం ఏం చేస్తున్నామో తెలియక అక్కడికి పోయిన తర్వాత ఏం రాదు? కూలి రాదు. 5 రూపాయలు కూడా రాదే. అప్పుడు ఏమవుతాం? మనం అందరం ఏడుస్తాం. నువ్వు చేసిన దానిని బట్టి దేవుని దగ్గర ప్రతిఫలము పొందుకుంటావు. నేను ఇంతకాలం వచ్చి పని చేసినావు అన్నది ముఖ్యం కాదు, ఎంత పని చేసినావు. నేను ఇంత ఇచ్చినానని అనుకోవడం కాదు, ఎంత ఉపయోగపడింది. నేను ఇంతకాలం బ్రతికినానని కాదు, ఎంతకాలం దేవుని కోసం పనిచేసినావు. ఒరిజినల్ ఏంటి అది లెక్కలోనికి వస్తుంది. మిగతాదంతా గాలికి కొట్టుకుపోతుంది. కాబట్టి యజమానుడు ఆయన ద్రాక్ష తోట చూసాం. రెండవది యజమానుడు ఆయన పని చూసాం. మూడవది యజమానుడు ఆయన యొక్క చిత్తం. ఆయన చిత్తము చొప్పున చేయి ప్రతి వానికి ప్రతిఫలం ఉంటుంది. ఆయన చిత్తం చొప్పున చేయని వానికి దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఏం తగులుతుంటాయి? అందుకే దెబ్బ తగిలినప్పుడు ప్రభువా నేను ఎక్కడ తప్పు చేశాను, నీ చిత్తం తెలుసుకోకుండా నేను ఎక్కడ పని చేశాను ప్రభువా అని దేవుని సన్నిధిలో సరిచేసుకొని ఆయన చిత్తంలోనికి మనం రావాలి. ఇది మూడవది. నాలుగవది యజమానుడు ఆయన న్యాయం. యజమానుడు ఆయన న్యాయం. దీని గురించి చాలా విషయాలు ఉన్నాయి, క్లుప్తంగా చూసుకుందాం. యజమానుడు ఈయన న్యాయవంతుడు. మొదట ఒడబడిక చేసుకున్న వాళ్ళు వచ్చి కూలికి కూర్చున్నారు, ఒడంబడిక చేసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా వచ్చి కూలికి కూర్చున్నారు.
అందరికీ కూలి ఇవ్వడానికి ఆజ్ఞాపించాడు పనివానికి. 28వ చదవండి. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు పనివారిని పిలిచి చివరి వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు ఏమిమ్మని చెప్పినాడు అంటే ఇక్కడ చూడండి ఆశ్చర్యం. మొదట వచ్చిన వారు మొదలుకొని చివరి వచ్చిన వాళ్ళ వరకు కాదు, ఇక్కడేమంటున్నాడు చివరి వచ్చిన వాళ్ళు మొదలుకొని మొదటి వారు, అంటే కింద నుంచి ఇస్తున్నాడు అనమాట. ఇదేంటి మా పేరు చెప్పలేదే? అప్పుడే డౌట్ వచ్చింది. ఎవరికి? మొదట వచ్చిన వాళ్ళకి. మాకు ముందు ఇవ్వాలి కదా, ఫస్ట్ మేము కదా, మేము మాట మీద వచ్చిన వాళ్ళం కదా, 1 దినారం ఇస్తా ఉన్నాం. అయితే చివరి వచ్చిన వాళ్ళని మొదలుకొని మొదటి వచ్చిన వరకు కూలి ఇవ్వమని చెప్పాడు. మొదటి వచ్చిన వాళ్ళకి స్టార్ట్ చేస్తే చివరి వచ్చిన వాళ్ళకి స్టార్ట్ చేస్తే వాళ్ళకి 1 దినారం ఇచ్చాడంట. ఎంత ఇచ్చినాడు? 1 దినారం. ఇంకా పైన 6 గంటలకు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? 12 గంటలు చేసిన మాకు ఇంకెంత కూలి వస్తుంది? 1 గంట చేసిన వాళ్ళకేమో 1 వచ్చా, ఇంకా 12 గంటలు చేసిన వాళ్ళకి మాకెంత రావాలా? 12 వస్తుందిలే అనుకున్నారు అనమాట. ఎంత వస్తుంది అనుకున్నారు? 12. సరే. తర్వాత 3 గంటలకు వచ్చిన వాళ్ళకి మాత్రం 1 ఇచ్చినాడు. సరే, తగ్గిందేమో, మాకెన్ని రావచ్చు? 9 రావచ్చులే అనుకున్నారు. సరే, 12 గంటలకు వచ్చిన వాళ్ళకు కూడా ఎంత ఇచ్చినాడు? 1 అన్నారు. మరి ఇంకా ఏమో తగ్గినాయేమో, మాకు కనీసం 6 అన్నా రావా అనుకున్నారు. 9 గంటలకు వచ్చిన వారు వాళ్ళకి ఎంత ఇచ్చినాడు? 1. కనీసం మాకు 3 అన్నా రావా? సరే, 6 గంటలకు వచ్చిన వాళ్ళకి ఏమో పెరిగిండొచ్చేమో, కానీ వీళ్ళు ఏం చేసుకున్నారు? వడంబడికి చేసుకున్నారు కాబట్టి 1 ఇచ్చా. అప్పుడు వీళ్ళ కడుపు మండింది. ఎవరి కడుపు మండింది? మిగతా వాళ్ళకేం మండలే, మొదటి వచ్చిన వాళ్ళకి మండింది. ఎందుకు మండింది? మేము మొదట వచ్చి అంతా కష్టపడి సిద్ధపరచుకొని పని చేసి అంతా చేస్తూ వస్తే లాస్ట్ వచ్చిన వాళ్ళని కూడా మాకు సమానంగా చేస్తేవే అని అన్నాడు. చూడండి ఆ మాట చదవండి. 10వ వచనం. కానీ వారికి 1 దేనారం చొప్పుననే దొరికాను. అందరూ యజమానితో వాదం పెట్టుకుంటున్నారు, సనుక్కున్నారు. ఏమిటో చేస్తేవి? లాస్ట్ వచ్చిన వాళ్ళను మాకేం చేస్తేవి? సమానం చేస్తే. మొదట మేము 6 గంటల నుంచి ఏం చేస్తున్నాం? ఎండకు గాలికి ఎండిపోతూ కష్టపడి పని చేస్తూ వచ్చాం కదా, మమ్మను వాళ్ళతో పని చేస్తేవే, సమానం చేస్తేవే అని సనుక్కుంటున్నారంట. అప్పుడు యజమానుడు ఏమన్నాడు చూడండి. అందుకతడు 13వ వచనం. వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం ఏం చేయలేదే? అది నేను నీకు అన్యాయం ఏం చేయలేదు కదా. ఫస్ట్ ప్రమాణం ఏం చేసుకున్నాం? వాడు కూలి ఎంత మాట్లాడుకున్నాం? నీకు అర్ధ దేనారం ఇచ్చింటే నేను అన్యాయము, లేదా 1 పైసా తగ్గించింటే అన్యాయం చేసినట్లు. నీకు నేను ఒడంబడిక చేసుకున్న ప్రకారం ఇచ్చినాను కదా, నేను నీకు అన్యాయం ఏం చేయలేదే అంటుంటే వాళ్ళకి ఎట్లా మాట్లాడాలో అర్థము కావడంలే. అయినా ఈయనేమన్నాడు? నీవు నా యుద్ధ 1 దేనారం ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. అయిపోయా. తర్వాత ఏమన్నాడు? నీకిచ్చినట్లే కడపటి వారికి ఇచ్చుటకు నాకు ఇష్టమైంది. అది మిగిలిన వారందరూ కూడా యజమాని ఇష్టం చొప్పున చేశారు కాబట్టి ఆయన ఇష్టం చొప్పున కూలిచ్చాడు. మొదటోళ్ళు ఉన్నారే, వాళ్ళ ఇష్టం చొప్పున పనిచేశారు కాబట్టి వాళ్ళ ప్రకారం వాళ్ళకు దొరికింది. మరి నువ్వు ఎవరిష్ట ప్రకారం చేస్తున్నావు? యజమాని ఇష్ట ప్రకారం దేవుని పని జరిగిస్తే ఆయన ఇష్ట ప్రకారం నీ కూలి ఉంటుంది. నీ ఇష్ట ప్రకారం నువ్వు పని చేస్తే నీ ప్రకారం నీకు కూలి ఉంటుంది. మరి మనం ఏ ఇష్ట ప్రకారం చేస్తున్నాం? మన ఇష్ట ప్రకారం చేస్తున్నామా? దేవుని ఇష్ట ప్రకారం చేస్తున్నామా? చాలామంది వాళ్ళ పనులు లేక దేవుని పనులు కూడా ఎట్లా చేస్తారంటే తమ ఇష్ట ప్రకారం చేస్తారు. ఎట్లా చేస్తారు?
ఇది దేవుని పని కాబట్టి ఇక్కడ దేవుని ఇష్టమే నెరవేరాలి, కానీ మనుషుల ఇష్టము నెరవేరదు. మన ఇంట్లో అయితే, నా సొంత ఇంట్లో అయితే నా ఇష్టం నెరవేరాలి, నీ సొంత ఇంట్లో అయితే నా ఇష్టం రా అంటావు, అది నీ ఇష్టం. కానీ ఇది దేవుని ఇంట్లో కాబట్టి ఎవరి ఇష్టం నెరవేరాలి? యజమానుని ఇష్టమే నెరవేరాలి. అప్పుడు కూలికి వచ్చిన వాళ్ళతో ఏమన్నాడు? వీళ్ళు నా ఇష్ట ప్రకారం వీళ్ళందరూ చేశారు కాబట్టి నా ఇష్ట ప్రకారం వీళ్ళకి కూలిస్తున్నా. ఎక్కువే వచ్చింది వాళ్ళకి. ఏమొచ్చింది? ఆయన దయగలిగిన వాడు, ఆయన ధారాళమైనటువంటి బుద్ధి కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? ధారాళం. మొదట ఆరాధనలో చూసాం కదా, ఆయన ఇచ్చే వాళ్ళకి ఎట్టిస్తాడంట, కొంత పట్టుకొని కొంత అట్లా కొంత పట్టుకొని కొంత ఇచ్చేవాడు కాదు, ధారాళంగా ఇస్తాడు. కాబట్టి యజమాని ఇష్టం చొప్పున చేసిన వానికి సమృద్ధి అయినటువంటి ఫలితము దొరికింది. ఇప్పుడు ఈయన న్యాయవంతుడు. ఎటువంటి వాడు చెప్పండి? ఈయన అందరికీ న్యాయం చేసేటువంటి వాడు. కాబట్టి మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మొదట కొంతమందికి వారు దేవుని మందిరానికి సహవాసానికి వస్తారు, కానీ వాళ్ళ సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు. మొదట వచ్చిన వాళ్ళు ఏం చేసినారు? 6 గంటలకు వచ్చిన వాళ్ళు ఏం చేసినారంటే, మాకు పని చేసినా పని చేయకపోయినా ఎంత వస్తుంది? కొంతమంది అట్లే ఉంటారు కదా, 1000 రూపాయలు కూలి అంటే సొంతదారుడు పొలం ఆయన ఉన్నప్పుడు బాగా చేసినట్టు చూపిస్తారు. ఆయన అట్లా పోతే ఇట్లా బీడు కొట్టుకుని బయటకు పోతాడు, మళ్ళీ ఆడ మాట్లాడుకోవడానికి పోతాడు. ఆయన వస్తున్నాడంటే మళ్ళీ వచ్చి పని చేస్తాడు. అంటే ఖచ్చితంగా ఏమి ఇవ్వాలి? కూలి దొరుకుతుంది, ఇవ్వాల్సిందే. ఎందుకంటే పని చేసినా చేయకపోయినా కొంతమంది అట్లే చేస్తారన్నమాట. అందుకే కూలికి చేస్తే సరిగా చేయరని అంత ఒప్పందం ఇస్తారన్నమాట. ఆ ఒప్పందం ఇచ్చినప్పుడు ఎట్లా చేస్తారంటే, అబ్బా రాత్రి పగల పని చేస్తారు. ఎట్లా పని చేస్తారు? కూలి ఒక రోజుకి ఎంత పడాలా? 3000 పడాలా. ఎంత పడాలా? 3000 పడాలా. మామూలుగా కూలికి అయితే పని చేయరు, ఏం చేయరు, సమయం టైం వేస్ట్ చేస్తారు. 4:30కు ముందే 8 గంటలకు దిగుతారు పనికి. ముందుగానే మాల కలుపుకునేది కూడా తక్కువ కలుపుకుంటారు. ఏం కలుపుకుంటారు? కలిపేది కూడా మాల కూడా అంత తక్కువ కలుపుకొని యాక్టింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట, పని చేసినట్లు. అది ఇది ఆ టైం ఏందని వెళ్ళిపోవాలా. అటువంటి పనికి దేవుడు ఏమిస్తాడు? వాళ్ళు కష్టపడిన దాన్ని బట్టే. ఇప్పుడైతే కూలి ఇస్తారు, ప్రభు దగ్గర మాత్రం ఎటువంటి కూలి వాళ్ళకి దొరకదు. యాక్టింగ్ చేసే వాళ్ళకి, నటించే వాళ్ళకి, సోమరులకు, దేవుని పనిని ఇష్టంతో చేయని వాళ్ళకి, ఎవరో చేస్తున్నారు, ఎవరో మెప్పించడం, మనుషులను మెప్పించడం కోసం పనిచేసే వాళ్ళకి ఏమి దొరకదు? అసలు కూలే దొరకదు. దేనారానికి కూడా అయోగ్యులు వాళ్ళు. సరే, చివరిలో అలా కొంతమంది ఎట్టుంటారంటే, ఎప్పుడో రక్షించబడి ఉంటారు, ఎన్నేళ్ళ నుంచి రక్షణ పొందింటారు, కానీ దేవుని కొరకు ఏమి చేయరు. వాళ్ళ టైం అంతా కూడా వ్యర్థం చేస్తూ ఉంటారు. వాళ్ళ టైం అంతా కూడా వాళ్ళ సొంత పనులకే ఉపయోగించుకుంటూ ఉంటారు. దేవుని పని కోసం నువ్వు ఎంత టైం వెచ్చిస్తూ ఉన్నావు. చివరిలో వచ్చిన వాళ్ళ సంగతి గుర్తు చేసుకుందాం. చివరిలో వచ్చిన వాళ్ళు ఎట్లా వచ్చినారు? ఎట్లా పని చేసినారు? ఈ యజమానుడు మమ్మల్ని ఎంత నమ్మాడు. ఈ యజమానుడు మమ్మల్ని ఎంతో నమ్మి 1 గంట సమయం ఉండగానే మాకు ఏం పిలుచుకున్నాడు? పనికి పిలుచుకున్నాడు. ఆయన ఏమిస్తాడు? కానీ పని మాత్రం త్వరగా చేసేద్దామని చెప్పేసి అందరూ కలుసుకొని పని ఆసక్తితో చేశారు. అందరినీ చూశాడు యేసుప్రభువు వారు. యజమానుడు చూసి మొదట వచ్చిన వాళ్ళకు మాత్రం ఒడంబడే ప్రకారం వాళ్ళు ఒడబడుకున్నారు కాబట్టి వాళ్ళు దానికి కూడా వాళ్ళ పాత్రలు కారు. అంటే వాళ్ళంతా సమయం అంతా వ్యర్థం చేసుకున్నారు. కానీ చివరిలో వచ్చిన వాళ్ళు మాత్రం చాలా శ్రద్ధగా పనిచేశారు. వీరు నిస్వార్థంగా పనిచేశారు. ఏదో దొరుకుతుందని మాత్రం కాకుండా వాళ్ళు పనిచేశారు కాబట్టి వాళ్ళకి ఇచ్చినట్లే వీళ్ళకి ఇచ్చేశాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే, యజమానుడు న్యాయవంతుడు. మనం ఎప్పుడు రక్షణ పొందినామనేది కాదు, ఎన్నేళ్ళు ప్రభునందుకు వస్తున్నామనేది కాదు, ఎంతకాలము పని చేసామన్నది కాదు, ఎంత పని చేసినాము, ఎంత యజమాని చిత్తం నెరవేర్చినాము, యజమాని ఇష్టాన్ని ఎంత నెరవేర్చినాము అన్నదే దేవుడు లెక్కలోనికి తీసుకుంటాడు. కాబట్టి నువ్వు పనిచేస్తున్నటువంటి విధానాన్ని బట్టి
నీ వైఖరిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలము ఇవ్వబోతున్నాడు. ఆయన న్యాయవంతుడు. ఇది యజమానుడు, ఆయన న్యాయాన్ని గురించి చూసాము. చివరిదిగా యజమానుడు, ఆయన తీర్పులు. యజమానుడు, ఆయన తీర్పులు. ఆయన తీర్పు తీరుస్తాడు. పని ఇప్పుడు అయితే యజమానులు పని చేసే వాళ్ళకి ఏమనలేరు, మళ్ళీ వస్తారో రారు, సరిగా చేస్తారో లేరో అని భయపడతారనమాట. వచ్చిన కూలోళ్ళని ఏమైనా అనడానికి ఏమైనా ఉందా? ఏమనలేమన్నమాట. 1000 రూపాయలైనా ఇవ్వాల్సిందే, 1200 అయినా ఇవ్వాల్సిందే. వాళ్ళని ఏమన్నా అన్నారంటే ఇంకా 2-3 నెలలు ఆపేస్తారు పని. మనమైతే పని వాళ్ళకి భయపడతాం, కానీ ఆయన భయపడేవాడు కాడు. ఆయన ప్రతి వారికి తీర్పు తీరుస్తాడు. అందుకే ఇక్కడ తీర్పు ఏంటి? 20వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ఆ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. చాలు, ఇక్కడ ఉల్టా అయిపోయింది. తీర్పు వచ్చేసింది. కడపటివారు మొదటివారు అయ్యారు, మొదటివారు ఏమైపోయారు అంటే ఏంటి ప్రభు మాకు ఇట్లా వచ్చిందంటే, నీవు నీ ఇష్ట ప్రకారం చేసావు కానీ యజమానుని ఇష్ట ప్రకారం నీవు చేయలేదు. ఆ దినాన వారు ఆయనను ప్రశ్నిస్తారు, ఆయనను అనేక రకాలుగా అడుగుతూ వస్తారు, కానీ ఆ దినాన వారికి విధించబడిన తీర్పు ఖచ్చితంగా ఆయన దేవదూతలకే తీర్పు తీరుస్తాడంట. అందుకే 10 మంది కన్యకలలో 5 మంది బయట ఉండిపోయారు. తలుపు కొడుతుంటే మీరెవరో నేను ఎరగనన్నాడు. మరి యొక్క దాంట్లో ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20-21 వచనాల్లో, మేము నీ నామమున ప్రవచించుతూ వస్తుమే, నీ నామమున దయ్యములను వెళ్ళగొడుతూ వస్తుమే, నీ నామమున అద్భుతములు చేస్తూ వస్తుమే అని అంట. ఆ మాట చదువుమ్మా. 20వ వచనం 21 చదువుమ్మా. ప్రభువా ప్రభువా కానీ ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రవచింపలేదా, వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా? ఇదేంటి, అద్భుతాలు చేసే వాళ్ళని కూడా ఎరగడా? అప్పుడు ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను. ఏం చేసినారంట వీళ్ళు? తోటలోనికి వచ్చి, ద్రాక్ష తోటలోనికి వచ్చి 6 గంటలకే వచ్చి లేదా ముందుగానే వచ్చి ఏం చేసినారు? తోటలో అక్రమము చేసినారు. అన్నీ చూస్తున్నాడు. అక్రమం చేయవాళ్ళారా మీరు నా యుద్ధ నుండి తొలగిపోండి. కాబట్టి చాలు. అటువంటి వారికి అక్కడ వారు పనులు కొరుకుట వేదన, వారు కాళ్ళు చేతులు కట్టబడి పాతాళంలో నరకంలో పడవేయబడతారని ఇంకో చోట రాయబడింది. వీని కాళ్ళు చేతులు కట్టి నరకంలో పడవేయండి. చూడండి ఎటువంటి తీర్పులు ఉన్నాయో. దేవుని యొక్క తీర్పులు చాలా గూఢమైనవి, భయంకరమైనవి. దేవదూతలకు కూడా ఆయన తీర్పు తీర్చేవాడు. కాబట్టి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ పరలోక రాజ్యం యజమానుని పోలి ఉన్నది. తోట, ఆయన పని, ఆయన చిత్తము, ఆయన న్యాయము, ఆయన తీర్పులను గురించి మనం క్లుప్తంగా చూస్తూ వచ్చాం. వీటన్నిటిలో మన వైఖరి ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది? యజమానుని చిత్తం ఎరిగి దానిని చొప్పున చేయి ప్రతివాడు ప్రతిఫలం పొందుతాడు, కానీ ఆ చిత్తం చొప్పున చేయని వానికి దెబ్బలు తగులుతాయి. కాబట్టి ఈ సమయంలో మనల్ని మనం ప్రభుకు అప్పగించుకుందాం, పరీక్షించుకుందాం, సరిచేసుకుందాం. యోగ్యమైన విధానంలో ప్రభుకు తీర్మానం చేసుకుని బలలో చేవేద్దాం.